రెండైనా మూడైనా భోజనం చేయకుండా నేను ఇంటికి వెళ్తే మా ఆవిడ భోజనం చేయకుండా నా కోసం వెయిట్ చేస్తుందండి. ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళి వంట చేయాలి. పాప అందరు సీరియస్ చూస్తున్నారు మా ఆవిడ ఎంత మంచిదండి. సో ఇది ఎందుకంటే ఇక్కడ భోజనం చేసి వంట చేసే బాబతులు చాలామంది ఉన్నారు, నాకు అర్థమైపోయింది. ఇక్కడ ఎవరెవరు వంట చేస్తారో చేతులు ఎత్తండి, ముఖ్యంగా మగవాళ్ళు చేతులు ఎత్తారు సార్ ప్లీజ్. ఈ ఆడవాళ్ళకి ఏంటంటే ఇంట్లో మొగ్గుని కొడతారు కానీ చప్పట్లు కొట్టరు. ఫంక్షన్కి వస్తే గట్టిగా చప్పట్లు కొట్టవచ్చు కదమ్మా ప్లీజ్, మీ పుణ్యం ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే నాకు చాలామంది మామూలుగా ఒక లేడీ అడుగుతుంది భర్తని, భార్య అడుగుతుంది భర్తని, ఏమండి చెప్పు, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, నాకు ఒక 1000 రూపాయలు ఇస్తారా? బ్యూటీ పార్లర్ వెళ్ళడానికి 1000 రూపాయలు నేను ఇవ్వను. అబ్బా ఎందుకు ఇవ్వరండి, నేను అందంగా కనిపించడం నీకు ఇష్టం లేదా? నువ్వు అందంగా కనిపించడానికి బ్యూటీ పార్లర్ అందుకే ఒక క్వార్టర్ వేసి ఆటోమేటిక్గా అందంగా అనిపిస్తావు. ఇలా మామూలుగా భార్య భర్తల గురించి మనం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు అండి సరదాగా. నాకు ఇంకో డౌట్ వస్తుంది, మామూలుగా ఆడవాళ్ళకు బట్టతల రాదు, మగవాళ్ళకి ఎందుకు అర్థం కాదు. ఒకసారి ఆలోచించండి, ఆడవాళ్ళకు బట్టతల రాదు, మగవాళ్ళకు దాదాపు ఎందుకు అవుతుందో తెలియదు, మొత్తం ఊడిపోయింది సగం. అదొకటి. తర్వాత ఇంకో క్వశ్చన్ అడుగుతానంటే, ఆడవాళ్ళని గుర్తుపట్టవచ్చండి. మామూలుగా పెళ్ళి అయితే మంగళసూత్రం ఉంటుంది, కాళ్ళకు మెట్టెలు ఉంటాయి, కానీ మగాళ్ళని గుర్తుపట్టలేం. ఎలా గుర్తుపట్టవచ్చు చెప్పండి మేడం, చెప్పండి. మన ఎవరు సారు గురువుగారు ఎవరు, మన కోటేశ్వరరావు గారితో నేను ఒక 10,000 చెక్ ఇప్పిస్తాను, స్పాట్లో ఇప్పించేస్తాను ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే. మగవాళ్ళని ఎలా గుర్తుపట్టవచ్చు ఇతనికి పెళ్ళి అయిందని? ఏడుపు ముఖం. ఏంటన్నా ఏడుపు ముఖం. ఎవరండి? ఏడుపు ముఖం. చూసారా, ఏడుపు ముఖం అంట. అంటే పెళ్ళి అయితే అలా అయిపోయాడు లాస్ట్కు. గురుగారు మీ వదినమ్మ ఎక్కడ ఉంది చెప్పనా వెళ్ళి. సో మామూలుగా పెళ్ళి కాకుండా మగాళ్ళు 6 ప్యాక్ మెయింటైన్ చేస్తారు, పెళ్ళి అయితే ఫ్యామిలీ ప్యాక్ వచ్చేస్తుంది. మీ ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే, పాపం మేము పెట్టే ఫుడ్ వల్ల మా ఆయన ఎంత హ్యాపీగా ఉన్నాడు, పొట్ట వచ్చేసినప్పుడు కాదు, మీరు పెట్టే కష్టాల వల్ల ఆ పొట్ట వచ్చేసింది. నా సంగతి తెలియదు. ఆ పొట్టతోటి జీవితాంతం మోస్తుంటాడు ఆ పొట్టని. మీరేంటండి నాకు తెలిసి ఒక 9 నెలల్లో పాపనో కనేసి హ్యాపీగా సంసార జీవితం స్టార్ట్ చేస్తారు. ఆ పొట్టేసుకుని జీవితాంతం నవ్వుతుంది అక్క, ఆ పొట్టేసుకుని జీవితాంతం ముందుకు తీసుకెళ్తాడు సంసారాన్ని. అలాంటి మామూలుగా ఇంకో విషయం చెప్పాలి మీకు, సినిమాలో కానీ నాటకాల్లో కానీ ఎక్కడైనా కూడా ఆడవాళ్ళ గురించి కానీ పద్యాలు కానీ కవితలు కానీ పాటలు కానీ అద్భుతంగా రాశారు. మళ్ళీ మగాలు ఏం పాపం చేశారు నాకు అర్థం కాదండి. ఒక్క పద్యం ఉండదు, ఒక పాట ఉండదు మగాల గురించి. ఇప్పుడు మామూలుగా పవిత్ర బంధంలో ఒక అద్భుతమైన సాంగ్ తీసుకోవచ్చు. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ, మగవాడి బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా, అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. ఎంత మంచి పాట అండి, ఒకసారి లేడీస్ గట్టిగా చెప్పండి కొట్టు. సో ఇలాంటి మంచి పాటని నేను బుల్లెట్ భాస్కర్ గారు మన జబర్దస్త్లో చిన్న ప్రయోగం చేశాం. ఈ పాటని మగాళ్ళకి ఇస్తే ఎలా ఉంటుంది చూద్దాం. పెళ్ళైన వాడా దగపడిన వాడా, ఆదికి నీవు బలి అయినావా. వావా అనండి సార్, పుణ్యం ఉంటుంది మీకు. మామ ఇది ఒక కవిత అనుకోండి, ఒక పద్యం అనుకోండి, మగాళ్ళ గురించి పాడినప్పుడు మన మగజాతి కొద్దిగా ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఆడవాళ్ళు కొడతారు అనుకుంటున్నారు, ఆ విషయం మనకు సంబంధం లేదు. సో అర్థమే లేని జన్మ మగ జన్మరా, నిజం అండి, ఒట్టు ప్రామిస్. అర్థమే లేని జన్మ మగ జన్మరా, ఆ జన్మకు కారణమే లాలేరా. సార్ వాబా అనండి సార్ మీరు. అర్థమే లేని జన్మ మగ ఎవరు విజిల్ కొడుతున్నాడు. అర్థమే లేని జన్మ మగ జన్మరా, ఆ జన్మకు కారణమే లాలేరా, మగవాడి బ్రతుకులో పగవాడిగా మారుతూ జీవితం నాశనం చేయరా. అర్థమే లేని జన్మ మగ జన్మరా, ఆ జన్మకు కారణమే లాలేరా. కొద్ది ముందుకెళ్తామండి. బ్రహ్మచారి బ్రతుకే మహాభాగ్యము. బ్రహ్మచారి బతికి ఎంత బాగుంటుందంటే, బ్రహ్మచారికి మనం బ్యాచులర్ ఉన్నప్పుడు చాలా చక్కగా ఏది పడితే ఉండొచ్చు, ఎక్కడ పడితే తిరగొచ్చు, ఏది పడితే చూడొచ్చు. పెళ్ళైతే ఏది పెడితే తినాలి, అదే అర్థం కాదు నాకు. బ్రహ్మచారి బ్రతుకే మహాభాగ్యము. అబ్దుల్ కలాం ఒక
ఒకరే మనకాదర్శము. పెళ్ళి అనే మాటే మహాభూటకం, పెళ్ళమనే మాటే మహానాటకం. ఏ కోర్టుకెళ్ళినా ఏ జైలుకెళ్ళినా ఏ చుట్టుమూరాడు తోడు, ఒంటరి జీవితం మనదిరా. అర్థమే లేని జన్మ మగ జన్మరా, ఆ జన్మకు కారణమే ఇల్లాలేరా. వా 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 వా